నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో నాన్ పొలిటికల్ వీడియో కంటెంట్. ఒక లీగల్ కేస్ స్టడీని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇది ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇటీవల కాలంలో రిక్యూజల్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఈ విచారణ చేసే జడ్జి నాకు వద్దు అని ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరి ఇది ఫస్ట్ టైం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ప్రజాస్వామ్యంలో మరి ఇతనికి కేజ్రీవాల్కి కానీ ఎవరికైనా కూడా రిక్యూజల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందా? అలాగే మరి జడ్జెస్ కూడా కొన్ని సందర్భాల్లో ఈ కేసు నేను టేకప్ చేయను అన్న సందర్భాలు ఉన్నాయా? కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి రిక్యూజల్ పిటిషన్ డీటెయిల్స్ ఏంటి? దాని మీద కోర్టు వారు స్పందన ఏంటి? కేజ్రీవాల్ వర్సెస్ జస్టిస్ సూర్యకాంత శర్మ ఈ కేసు ఏంటి? ఇందులో ఆశ్చర్యకరమైన అంశాలేంటి? ఎవరు కరెక్టు, ఎవరు కరెక్ట్ కాదు? ఇటువంటి సంఘటనలు గతంలో భారతదేశంలో జరిగిన ప్రెసిడెన్సెస్ ఉన్నాయా? ఉంటే ఏమున్నాయి? గతంలో జరిగిన కోర్టు జడ్జిమెంట్స్ ఏం చెబుతా ఉన్నాయి? మరి ఆసక్తికరమైన ఇటువంటి లీగల్ యాంగిల్తో కూడిన సబ్జెక్ట్ విశ్లేషణ ఈ వీడియోలో వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఆసక్తికరమైన సబ్జెక్ట్ మీరు తెలుసుకునే అవకాశం ఉంది. ఒక ప్రొఫెషనల్గా రాజకీయాల జోలికి వెళ్లకుండా కేవలం లీగల్ యాంగిల్లో దీన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక కేస్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసినట్టయితే 2022 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు ఇది. సిబిఐ, ఈడీ కేసుల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో సహా 23 మందిని రేస్ అవెన్యూ కోర్ట్ 2026 ఫిబ్రవరి 27న ఇది డిశ్చార్జ్ చేసింది. ప్రైమా ఫేసి కేసు లేదు, కాన్స్పిరెన్సీ లేదు అని కోర్టు క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది ఒక ఆసక్తికరమైన జడ్జిమెంట్. కానీ సిబిఐ ఆ ఆర్డర్ని ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఈ అప్పీలు జస్టిస్ సూర్యకాంత శర్మ బెంచ్ ముందుకు వచ్చింది. కేజ్రీవాల్ దీన్ని రిక్యూజల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది బ్యాక్గ్రౌండ్ విషయం. నాకు న్యాయం జరగదు అని ఏప్రిల్ 20, 2026న హైకోర్టు ఆ పిటిషన్ని, కేజ్రీవాల్ పిటిషన్ని రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 27న కేజ్రీవాల్ లేఖ రాశారు. నా ఆశలు భగ్నమయ్యాయి. గాంధీజీ సత్యాగ్రహ మార్గాన్ని అనుసరిస్తాను. వ్యక్తిగతంగా కానీ లాయర్ ద్వారా కానీ ఈ కేసుకు నేను హాజరు కాను. నాకు ఈ జడ్జి వద్దు అని ఒక లెటర్ రాశారు. అయితే కేజ్రీవాల్ వాదన ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే జస్టిస్ శర్మ పిల్లలు, కుమారుడు ఈశాన్ శర్మ, కుమార్తె శాంభవి శర్మ సెంట్రల్ గవర్నమెంట్ ప్యానల్ లాయర్స్. ఇది ఒక అభియోగం. ఆర్టీఐ డేటా ప్రకారంగా ఇద్దరికి పిల్లలకి 2023, 2025 మధ్యలో 5,904 డాకెట్స్ అలాట్ అయ్యాయి. టాప్ 10లో ఉన్నారు వీళ్ళు. వీళ్ళకి ఇచ్చేది ఎవరు అవకాశం? సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అంటే సిబిఐ తరపున వాదించేవారు, వారికి ఇటువంటి అలాట్మెంట్స్ ఇస్తారు. కాబట్టి ఇది బయాస్ అనే అనుమానం కేజ్రీవాల్ వ్యక్తం చేశారు. ఇతర కారణాలు చూసినట్టయితే జస్టిస్ శర్మ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక మీటింగ్స్లో గతంలో అటెండ్ అయ్యారు, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అని ఒక అభియోగం కేజ్రీవాల్ చేస్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే 6 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారు. గతంలో ఈ కేసులో కొన్ని ఆర్డర్లు తనకు వ్యతిరేకంగా ఉన్నాయి అని కేజ్రీవాల్ అంటున్నారు. జస్టిస్ మస్ట్ నాట్ ఓన్లీ బీ డన్ బట్ మస్ట్ ఆల్సో బి సీన్ టు బి డన్ అని కేజ్రీవాల్ లేఖలో అన్నారు. ఇది లీగల్ ప్రిన్సిపల్ రీజనబుల్ అప్రహెన్షన్ ఆఫ్ బయాస్ టెస్ట్. సుప్రీంకోర్టు ప్రెసిడెంట్స్ లాంటి మేనకా గాంధీ కానీ రంజిత్ ఠాగూర్ కేసెస్లో ఉన్నాయి. రైట్ ఆఫ్ రిక్యూజల్ అనేది ఒక హక్కుగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే కోర్టు వారు చెబుతున్న అంశాలను మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే జస్టిస్ సూర్యకాంత్ శర్మ ఏమంటారంటే ఏప్రిల్ 20 ఆర్డర్లో దాదాపుగా 115 పేజీల ఆర్డర్లో వారు అన్న విషయాలు ఏంటంటే ఇల్యూజన్స్, నో గ్రౌండ్ టు రిక్యూజ్, నా ఓత్ కాన్స్టిట్యూషన్కి పొలిటికల్ ప్రెషర్స్కి వంగను అని అన్నారు. పిల్లల విషయంకి వచ్చేసరికి జడ్జి పిల్లలు లాయర్లు కాకూడదా? పొలిటీషియన్ పిల్లలు పాలిటిక్స్లోకి వస్తే ఎవరో అభ్యంతరం చెప్పరు. కానీ జడ్జి కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు లీగల్ ఫీల్డ్లోకి వస్తే ఎందుకు సందేహాలు అని ప్రశ్నిస్తున్నారు జస్టిస్. నో కాంక్రీట్ నెక్సెస్ చూపలేరు అని అంటున్నారు. ఇది మ్యానుఫ్యాక్చర్డ్ బయాస్ అని కోర్టు అభిప్రాయపడింది. ఒక రాజకీయ నాయకుడు అనుమానం చెప్పి జడ్జిని మార్చాలంటే అసలు న్యాయ వ్యవస్థ ఎలా నడుస్తుందన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. ఇండియన్ లాలో రిక్యూజల్ వాలంటరీ ఎక్కువగా జడ్జెస్ సెల్ఫ్ డిసైడ్స్ అన్లెస్ క్లియర్ బయాస్.
సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా. ఇక ఆర్ఎస్ఎస్ మీటింగ్కి మరి అటెండ్ అయ్యారు, కానీ న్యాయవాదుల సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఆ సంస్థ ప్రతినిధిగా కాదు నేను అటెండ్ అయింది, లీగల్ ప్రొఫెషనల్గా అటెండ్ అయ్యాను, అయితే తప్పేంటి అని జస్టిస్ ప్రశ్నిస్తున్నారు. ఇక పొలిటికల్ సోషల్ యాంగిల్స్లో మనం చూసినట్టయితే ఇది ఒక ప్రమాదకరమైన సాంప్రదాయం. ఈరోజు కేజ్రీవాల్ చేస్తే రేపు మరో నాయకుడు ఏ పార్టీ అయినా సరే తనకు నచ్చని జడ్జిని బహిష్కరిస్తాను అని అంటే న్యాయం ఎలా సాధ్యమవుతుంది? వ్యవస్థల్ని బ్లాక్మెయిల్ చేయటం ప్రజాస్వామ్యానికి మంచిదా అన్న ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోతారు ఇటువంటి వాటి వల్ల. ఒకవైపు కేజ్రీవాల్ సత్యాగ్రహం అంటూనే మరోవైపు అది చట్టం నుంచి తప్పించుకునే టాక్టిక్స్గా కనిపిస్తుంది అని కొన్ని వర్గాల వాళ్ళు విమర్శిస్తున్నారు. గాంధీజీ సత్యాగ్రహం అన్యాయానికి అవినీతికి వ్యతిరేకంగా, ఇక్కడ వ్యవస్థనే ధిక్కరించటం ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. లీగల్ కాన్సిక్వెన్సెస్ ఒకసారి చూసినట్టయితే అక్యూజ్డ్ కోర్టుకి రాకపోతే కోర్టు ఎక్స్పార్టే ప్రొసీడ్ అవుతుంది. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్స్ యాక్ట్ 1971 కింద ఫైన్ 2000 వరకు లేదా 6 నెలలు ఇంప్రెషన్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఈ కేజ్రీవాల్ కోర్టుకి అటెండ్ కాకపోతే. బిఎన్ఎస్ఎస్ కింద వారెంట్స్ కూడా కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తా అన్నారు. మరి ఆ విధంగా సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తే ఏమొస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. మరి కోర్టు ఇంతకు ముందు జరిగిన ప్రొసీడింగ్స్ మనం బహిష్కరించడం, బాయ్కట్ చేయటం, ఈ సిమిలర్ ఇన్స్టెన్సెస్ ఇంకేమన్నా జరిగినాయా అని నేను వెరిఫై చేస్తే లాయర్స్ గతంలో ఒకసారి బాయ్కట్ చేశారు. ఇది సాధారణం. ఉదాహరణకి 2019లో కలకత్తా హైకోర్టులో బెంగాల్ స్టేట్ లాయర్స్ జస్టిస్ సుమాప్తి చటోపాధ్యాయ కోర్టుని బాయ్కట్ చేశారు పొలిటికల్ రిమార్క్స్ వల్ల. లాయర్స్ స్ట్రైక్ కానీ బాయ్కట్స్ను సుప్రీంకోర్టు ఖండించింది. ఎక్స్పార్టే హరీష్ ఉప్పల్ కేసు 2003లో కూడా ఒక కేసులా ఉన్నది. అయితే రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్టయితే రాహుల్ గాంధీ సిజేఐ ఓత్ సెరమనీ బాయ్కట్ చేశారు. ప్రోటోకాల్ విషయంగా దీని మీద కూడా విమర్శలు వచ్చాయి. కానీ కేసు విచారణని బహిష్కరించటం కాదు అది అని మనం గమనించాలి. ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఎమర్జెన్సీ కాలంలో లేదా రాజకీయ కేసుల్లో కొందరు నాయకులు కోర్టుని విమర్శించి పొలిటికల్గా ఆ అప్పీల్స్ ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ కేజ్రీవాల్ లాగా నేను హాజరు కాను, లాయర్ను కూడా పంపించను అని స్పష్టంగా చెప్పటం అనేది చాలా అరుదైన సంఘటనగా దీన్ని మనం పేర్కొనవచ్చు. ఇక ఓవరాల్గా ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించినట్టయితే కేజ్రీవాల్ వైపు ఏంటి, జడ్జి కుటుంబం గవర్నమెంట్ ప్యానల్లో ఉండటం నిజంగా ఆందోళన కలిగించే విషయమే. దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండవలసిన అవసరం ఉంది. ఇక కోర్టు వైపు విషయాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ ఒక్క అనుమానంతో వ్యవస్థని బలహీనపరచకూడదు. రేపు ప్రతి నిందితుడు ఇలా ఆధారాలు లేకుండా ఈ విధమైన రిక్విజల్ పిటిషన్ ఇస్తే న్యాయం ఎక్కడా? ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి, అకౌంటబిలిటీగా కూడా ఉండాలి కదా అన్న ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. గతంలో మనం పరిశీలించినట్టయితే జడ్జెస్ కూడా ఈ కేసు నేను టేకప్ చేయను అని రిక్విజల్ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. అది తప్పు కాదు. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఏం చేస్తుందో ఈ విషయంలో కేజ్రీవాల్ ఇలా పిటిషన్ వేసిన విషయంలో అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో కేజ్రీవాల్ వైపు చూసినట్టయితే ఆయన అనుమానాలకి కొంత అవకాశం ఉంది. అయినంత మాత్రాన దానికి పూర్తి స్థాయి ఎవిడెన్సెస్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకుండా కోర్టు వారు యాక్సెప్ట్ చేయరు. ఈ జస్టిస్ సూర్యకాంత శర్మ బెంచ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అలాగని జడ్జెస్ కూడా రిక్యూజల్ చేయవచ్చు, అది కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అంత మాత్రం చేత ఈ కోర్టులో వీళ్ళు మారినంత మాత్రాన జడ్జెస్ యాజ్ రిక్వెస్టెడ్ బై కేజ్రీవాల్ ఈ జడ్జెస్ తప్పు చేసినట్టుగా కూడా మనం భావించవలసిన అవసరం లేదు. ఏదేమైనా ఇరుపక్షాల వాదన ఇలా ఉన్నప్పుడు మరి సుప్రీంకోర్టుకి ఏ విధమైన నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంది ఆసక్తికరమైన ఈ లీగల్ కేసులో. లెట్ us see ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.